వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. ఈ రోజు దిశ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే రాహుల్ గాంధీ 2 లక్షల ఉద్యోగాలు ఏవి నోటిఫికేషన్లు అడిగితే విద్యార్థులపై లాఠీ దెబ్బల. ఇదేనా మీరు చెప్పిన మహబ్బత్ కి దుకాన్? ఉర్దూ వర్సిటీ భూముల అన్యాక్రాంతంపై ఎందుకు స్పందించరు? మీకు చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్లు వేయించండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మన రామారావు ఏం చెప్తుందంటే రాహుల్ గాంధీ అడుగుతుండ్రు, మీరు తెలంగాణ ఎలక్షన్లో మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తాము, 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ విద్యార్థులకు ఇస్తాం, నిరుద్యోగులకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు మీ నోటిఫికేషన్ ఎందుకు వేయట్లేదు? 2 లక్షల ఉద్యోగాలు ఎటు అని చెప్పి మన రామారావు అని చెప్తాడు. అంతేకాకుండా అన్న ఏమన్నంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఉర్దూ వర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ అవసరాలకు వాడుకోవాలని కుట్ర పడుతుందని ఆరోపించారు. నోటిఫికేషన్లు అడిగితే విద్యార్థులపై లాఠీలతో దాడులు చేయిస్తారా? ఇదేనా మీ మొహబ్బత్ కి దుకాణం ప్రశ్నించారు. అబ్బా అన్న ఏమన్నా అడిగిందా రావన్న? నేను సరే మీరు అడగడంలో నువ్వు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని మీరు అడగడంలో ధర్నా వేయడంలో తప్పు లేదు, సంతోషకరమైన వార్త విషయం ఇది. అసలు ఏంటంటే నువ్వు అడిగే ముందు ఒకసారి వెనుకకు మరి చూడాలి కదా అన్న. అడిగే ముందు వెనుకకు గత 12 సంవత్సరాల క్రితం, గత 10 సంవత్సరాల క్రితము మీరు ఏం చేసారో మీకు గుర్తులేదా? మీకు తెలియదా ఏం చేసారో మీరు? మీ అంటే అధికారంలో ఉన్నప్పుడేమో ఒక రకంగా కన్ను మిన్ను కానక మీరు చేసేటువంటి ఏదైతే ఉన్నాయో కార్యక్రమాలు కానీ అప్పుడు రకంగా ఉంటాయి. అధికారంలో లేకపోయేసరికి ఇప్పుడు నేల మీదకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు అన్ని కనబడుతున్నాయి. ఇప్పుడు ఎటు చూసినా అంత తేడా తెల్ల మంచిగా కనబడుతుంది. అప్పుడు ఎటు చూసినా మొత్తం అధికారంతో ఒక ఏదైతే ఉందో అదే మొత్తం అధికార మదం ఒకటే కనబడుతుంది మీకు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మీరు ఎన్ని నోటిఫికేషన్లు వేసారు? మీరు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 2 సార్లు అధికారానికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు మీరు నోటిఫికేషన్ వేసారు? ఎన్ని లక్షల మంది మీరు నిరుద్యోగులకు మీరు ఉద్యోగాలు ఇచ్చారు? మీరు తెలంగాణ టీఎస్పీఎస్సీ పేపర్ను లీక్ చేసి మీరు అమ్ముకోలేదా? పేద ప్రజల ఏదో విద్యార్థుల కడుపు కొట్టలేదా మీరు? ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో కొన్ని లక్షల మంది విద్యార్థులు నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి అని 40 సంవత్సరాలు వచ్చినా కూడా చదివే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. మీరు యూనివర్సిటీ పోతే మీకు కనిపించట్లేదా మీకు? ఇప్పుడు మీకు సజీవ సాక్ష్యంగా విద్యార్థులు లేరా? ఏం చెప్తారు మీరు? ఒకటి ఏదో సామెత చెప్పటోడు ఎవడో అయితే ఏమిటోడట ఏదో అన్నట్టు ఏదన్నా మాట మాట్లాడితే 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, ప్రజా జీవితంలో ఉన్నారు. మీరు ఏం చెప్పినా కూడా ప్రజలు దాన్ని కౌంటర్ ఇస్తారు. దానికి నీకున్నప్పుడు కూడా అప్పుడేమో చేయలేకపోయాయి, ఇప్పుడేమో రోడ్ల మీకు వచ్చి మీరు ధర్నా చేయబడుతుంది. అప్పుడు పిల్లల్ని మన అశోక్ నగర్లో కానీ ఆర్టీ కాక్స్లో ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు ధర్నా చేస్తే పిల్లలను మీరు ఉరికించుకుంటూ కొట్టిన రోజులు లేవా? పిల్లలపై మీరు బాష్పవాయు గులాలు ప్రయోగించినటువంటి రోజులు లేవా? అవన్నీ ఎట్లా మర్చిపోతారు తెలంగాణ సమాజం? అవన్నీ ఎట్లా మర్చిపోతారు అనుకుంటారు మీరు? ఏమన్నా మాట మాట్లాడేది ఉంటే జర కొంచెమన్నా మీరు ఏదైనా వేసా మంచి ఉంటే దాని గురించి చెప్పండి. కానీ అనవసరంగా ఇటువంటి చేస్తే స్టేట్మెంట్ ఇస్తే ఏమిటంటే ఉన్న పరువు తప్ప ఏం లేదు, ఉన్న ఇజ్జ తీసుకుంటే తప్ప గాలివే కంపయం అయినట్టు ఎంత ఇలాంటివి చేస్తే ఇజ్జ పోవడం తప్ప చేసేది ఏం లేదని నేను క్లియర్గా చెప్తున్నాను మీకు.